Audio Jungle. Audio Jungle. అందరికీ నమస్కారం అండి. ప్రవచన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు ఒక మంచి యమ్మీ రెసిపీని తీసుకొచ్చాను. అదే మన బీట్రూట్ వడలండి. ఎలా చేసుకోవాలి ఏంటి హెల్తీగా మనము ఈ వీడియోలో నేను చూపిద్దామని స్పెషల్గా ఈ వీడియో నేను తీస్తున్నాను. ఇంకా దీని ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాము. దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇంకా ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఒక 3-4 అవర్స్ ముందు మినపగుళ్ళని ఈ విధంగా నానపెట్టేసేయాలి. నేను ఆఫ్టర్నూన్ 2కి నానపెట్టాను. నీళ్ళన్నీ వంపేసుకుని ఇదిగో ఇలా జస్ట్ వాటర్ని వంపేసుకొని కొంచెం లైట్గా వాటర్ అలా వేసుకొని మనం ఇదిగో ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. పిండిని మెత్తగా పట్టుకోవాలండి. మామూలుగా ఎక్కువ పిండి అయితే నేను గ్రైండర్కి వేసేదాన్ని. ఇంకా తర్వాత దాంట్లో మనము తోటకూర కట్ చేసుకున్నది, తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కూడా వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మనం పిండి బాగా కలుపుతామో అప్పుడు మనకి వడ అనేది ప్లఫీగా వస్తుంది, చక్కగా బాగా పొంగుతుంది కూడా. ఇంకా దాంట్లో మనము వేసుకునే ముందు కొంచెం వంట సోడా, అలాగే వేసుకునే ముందు నేను బీట్రూట్ తురిమేసానండి. ముందే కలర్ అంతా ఎట్లయినా అది కలర్ అవుతుంది, ఇంకా అందుకని వేసుకునే ముందు నేను బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. నేను పిండి పట్టేటప్పుడే నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను, అందుకే నేను సాల్ట్ దీంట్లో వేయలేదు. మిక్సీ పట్టేటప్పుడే నేను సాల్ట్ వేసేసాను. ఇదిగో ఈ విధంగా అయితే మనకి పిండి ఇలా రావాలండి. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా చక్కగా 1 by 1 మనం వడలు వేసేసుకుందాము. ఇప్పుడు వడలు వేయటం కోసం ఒక చిన్న ఎక్విప్మెంటే వచ్చింది. చాలా అలవాటైన వాళ్ళు ఫింగర్తో మనకు ఒక హ్యాండ్తో వేసేస్తారు. ఇలా అయినా కూడా వడని మనము నీట్గా వేసుకుంటాము. వింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు కదా. ఇందుకేనేమో వడలు అంటేనే ఒక స్పెషల్ రెసిపీ. ఏ పండగకైనా దేనికైనా మన వడలు అయితే వేగిపోయిన తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కూడా వేసేసుకుంటే మన వడలు రెడీ అయిపోతాయి చక్కగా. 1 by 1 ఇలా వడలన్నీ వేసేసుకుంటాను. వేసేసుకునేసి ఇంకా మనము సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. వడలంటేనే ఒక అద్భుతమైన రెసిపీ, ఒక అమృతం లాంటి వంట, ఎవరైనా ఇష్టపడాల్సిందే. ఇంకా ఈ విధంగా మనము ఆకుకూరలు, బీట్రూట్ ఇలా అన్నీ యాడ్ చేసుకుని తినటం వల్ల మనకి ఈ విధంగా అందులో అన్ని రకాల పోషక విలువలు మన బాడీకి అందుతాయండి. చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా కలర్ ఇలా ఉంటుంది కాబట్టి ఇవి కూడా వేగిపోయినాయి. ఈ కలర్లోకి వస్తే ఇంకా తీసేసుకుని పక్కన పెట్టుకోవడమే, అయిపోయినట్టే ఇంకా మన వడల ప్రాసెస్. ఇదిగో ఈ విధంగా మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బీట్రూట్ వడ అయితే రెడీ అండి. మరి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని, మీ అమూల్యమైన కామెంట్ని నాకు అందించండి. చాలా బాగుంటాయి వడలు. టమాటా చట్నీ ఆర్ ఈ పల్లి చట్నీతో మనం సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వే జన సుఖినో భవంతు.